నేను నిన్న రాలేదని వార్తలు చదువుమని మా సత్తిని కూర్చుంటే పెడితే సత్తి నా నెత్తంతా తిన్నాడు. పిలుస్తానుండ్రి ఇవాళ ఏం చేస్తున్నాడో. సత్తి, ఓ సత్తి. నేను ఫారోని తిననీకే బిర్యానీ పువ్వు కూడా లేదు, వేసుకోనికి మంచి బట్టలు కూడా లేవు. అవును నేను ఫారోని. मेरा पैसा नहीं है, काई नहीं है, కాయగూరలు నీయే, ఆంగిలాగు నీయే. నేను దిక్కుమాలినోని, నేను దిక్కులేనోని, నేను ఫారోని. ఏంది తమ్మి నువ్వు బీదోనివా? గంత బికారి గాని ఎప్పుడైనావు? సాఫిట్రాక వచ్చినావా? హైదరాబాద్ లోనే అతి పెద్ద బికారిగా అంతో మాట్లాడుతున్న సాఫిట్రాకకు ఫర్నామములు. ఏంది హైదరాబాద్ లో అతి పెద్ద బికారి గానివా నువ్వా? నా లేక తిండి కోసానికి ఎవరైనా ఏడుస్తారా? మళ్ళీ నేను పేరాని కాదా? సరే నువ్వు పేదోనివే, నేను ఒప్పుకుంటున్నా, సరేనా? సాఫిట్రాక కూడా నన్ను పేరోని అన్నది. ఇక నేను మోడీసార్కు మంచిగా దోస్తున్నా అయినట్నే. ఏంది నువ్వు మోడీ సార్కు దోస్తువా? అవునాక మోడీసార్ కూడా పేదోని అని అంట. ఇగో పేదోళ్ళు అందరు నా దోస్తులే అంటాను అన్నాడు. ఎప్పుడు చెప్పిండు సార్ ఈ మాట? మళ్ళీ నిన్ననే చెప్పిండు మోడీ సారు పేదోళ్ళు అందరు నా దోస్తులు అంతా అని. సత్తిగాని ఫీచే మోడీ సార్ హే, ఎవరో సరే రండా చూసుకుందాం. ఇక మీరా ఫీచే మోడీ సార్ హే. మోడీ సార్ కి బీద దోస్తు ఐదు గాని తమ్మి నీ అంగిలాగా అర్రస్ పెడితే ఎంత వస్తుంది? ఇవేవాడు కొనుక్కుంటారాక లోడో లోడ అంగి లోడో లోడ లాగు. ఇగో వెళ్తూ కూడా ఉండదు. ఇంకా నేనే మూలధారం ఎక్కించుకొని లూజ్ అయితే కట్టఫుల్ల చుట్టుకుంటే ఇట్లా కదా. మరి మోడీ సార్ ఇడిచి పడేసిన కోటు అంగి అర్రస్ పెడితే 4 కోట్లు వచ్చినాయి. సత్యంగా నాక బిత్తరోళ్ళు ఉన్నారా? వాళ్ళు అయితే ఇంకా పేదోళ్ళు ఇడిచిన బట్టలు కొనుక్కుంటారా ఏమన్నా? అక్క అది 5 ఏళ్ళకి వస్తుందా? మళ్ళీ కుత్తం చేపించుకొని వేసుకున్నారా? అడిగి చెప్తావు. ఇడిచిన బట్టలకే గన్ని పైసలు వస్తే సార్ బీదోడు ఎట్లయితాడు? సారు శారమేనంట, మస్తు ఫ్యారు ఇంట్లోకి వెళ్ళి వచ్చిందంట. నువ్వేమో సరే సార్ పేదోడు కాబట్టి సార్ ఛాయలు అమ్మిండు, మరి నువ్వేమమ్మినావు? నేనా భూమా అమ్ముకున్నా. మన ఆయననేమో మా అమ్మ ఫే మీద ఉన్న బంగారం అమ్ముకున్నారు. మళ్ళీ సావుకారు తెచ్చిన మిట్టి పైసలు కట్టనీకే ఎట్లా నమ్ముకున్నాం. మళ్ళీ ఖర్చులకు పైసలు లేకపోతే గ్యాస్ బుడ్డి అమ్ముకున్నాము. పేదోళ్లకు దోస్తన్న సారు నువ్వు అన్ని అమ్మకుంటా చూడాలి గాని ఇన్ని రోజులు నీకేం చేసిండు మోడీ సార్? రాజునా దానికి కిరీటం పెట్టించిండు కదా అక్క. నువ్వే చెప్తివి కదా వద్దురా దాని భూమికి కొట్టిపిస్తేవి. మరి అయినవా నువ్వు రాజు? ఆయన ఉత్తుగా చెప్పిండంట అని చెప్పలేవా అక్క? ఆయన కూడా ఇవన్నీ కేసీఆర్ సారే చేయాలంట, నువ్వు చెప్పినావు కదా అక్క. అలా కేసీఆర్ సార్ చెయ్యాలి కరెక్టే, కానీ మోడీ సారే ఎక్కువ చేయాలి. ఎక్కువ ఎట్లా చేయాలి? మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు, పింఛన్లు, మళ్ళీ కొలువులు అన్ని కేసీఆర్ సారే ఇయ్యాలంటాను అన్నావు కదా అక్క. మళ్ళీ ఒకసారి ఏమో మోడీ సార్ ఇస్తాను అంటున్నావు, ఒకసారి ఏమో కేసీఆర్ సార్ ఇస్తాను అంటున్నావు. ఎవరిదో ఒకరో పేరు చక్కగా చెప్తలేవు అక్క. నువ్వు నన్ను అంతా జమా ఖరాబ్ చేస్తున్నావు. మంచిగా ఉండదు చూడ ఇట్లా చేస్తుంటే మనం. అరే నీ తలకాయలకు ఎట్లా పట్టించే తమ్మి? సరే సరే ఇగో నువ్వు ఎట్లా నడుస్తావు? కాళ్ళతో ఇట్లా నడుస్తా. కాళ్ళతో నడుస్తావని కాదు, దేని మీద నడుస్తావు? రోడ్డు మీదకి వెళ్ళి నడుస్తా. నువ్వు నడవకుంటా మోటార్ సైకిల్ కొందాం అనుకున్నావు అనుకో, రేట్ ఎంత ఉంటది? ఏమన్నా తక్కువ 70-80 వేలు ఉంటది అక్క. మొన్ననే శ్యామ్ గాని పెళ్ళైన కొనుక్కున్నాడు ఒకటి. మరి అదే బండి ఏ 5,000కు వస్తే నువ్వు కొనుక్కోవా? గది మోడీ సార్ చేతుల్నే ఉంటది. సత్యంగా నా అక్క. డీజిల్, పెట్రోల్, గ్యాసు, తినే తిండి, వేసుకునే బట్టలు, చూసే టీవీ, వాడే ఫోను, పంటలకు ధరలిచ్చుడు, ఎరువులు ఇత్తనాల ధరలు, అన్ని సార్ తెలుసుకుంటే చాలు ఖతం అగ్వైపోతాయి. అరే అమ్మే దూకున ఫోలేం ఎంచుతాను అనుకున్నా. ఇవన్నీ మోడీ సార్ చేతులు ఉంటాయి అక్క. అవును, అన్ని పవర్లు చేతులున్న సారు పేదరికం పొయ్యే పనులు చేయాలి గాని పేదలు దోస్తులంటే కడుపు నిండి శ్రీమంతులైతారా? అక్క నేను ఇప్పుడు మోడీ సార్ కు దోస్తుగా నాకు ఆదా చెప్పు ముందుగాల. చూడు తమ్మి, దేశంలో 950 మంది దాకానే కోటీశ్వర్లు ఉన్నారట. అంటే 120 కోట్ల జనాభాల తటిమోళ్ళందరూ పేదోళ్ళు అన్నట్టే కదా. వాళ్ళందరి కోసం ఏమన్నా చేస్తే సారు నిజంగా దోస్త్ అవుతాడు కదా. కానీ ఉత్తుత్త మాటలతోని కాదు, విన్నవా? సరే గాని నువ్వు ఆఫీస్కి రా, ఎటు ఓకు సరేనా? పేదోడట పేదోడు, మరి అట్లయితే నేను కూడా పేదదాన్ని. ఎప్పుడు అంటే నువ్వు ఏ వేషం వేసినా కూడా ఏదో ఒకటి ఎక్కడ ఇస్తుంటది. నువ్వే చేసుకోపో.